Now we can discuss about sweet amla. మన తీపి ఉసిరి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది సర్వసాధారణంగా ఇవి కూడా మనకి పక్షుల ద్వారా ఈ ప్లాంటేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిలో మీకు తీపి పులుపు మీకు స్వీట్ ఆమ్లాలో మీకు చాలా స్వీట్నెస్ ఉంటుంది. లైట్గా మీకు విటమిన్ సి కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. సో పక్షులు ఈ రైపన్ అయిన ఈ ఉసిరిని మీకు కొరుకుతా అది డ్రాప్ చేయటం వల్ల మీకు మొక్కలు సహజ సిద్ధంగా మీకు వస్తూ ఉంటాయి. సో ఈ ఉసిరి మనకి ఆయుర్వేదిక్ సుగుణాలు కలిగిన అద్భుతమైన కల్పవృక్షం. ఇందులో మీకు ఉసిరి చెట్టు సర్వసాధారణంగా మనకి రోజుకి ఒక ఉసిరికాయ మనం కన్జ్యూమ్ చేస్తే మనకి ఇమ్యూనిటీ మన వ్యాధి నిరోధక శక్తి నెక్స్ట్ కఫ సంబంధ వ్యాధులు రాకుండా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి 8 నుంచి 10 ఫేసెట్స్ ఉంటాయి. ఏదో ఒక చిన్న మైక్రో గుమ్మడికాయ పంకిన్ షేప్లో మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఉసిరి డైలీ మనం తీసుకుంటే ఆమ్లా ఇది రాసి ఉసిరి నెక్స్ట్ ఈ ఉసిరి ఒకే విధమైన అద్భుతమైన సుగుణాలు అంటే మీకు మనకి ఏది కఫ సంబంధ వ్యాధుల్ని దరి చేరకుండా చూసేది. నెక్స్ట్ మనకి పికిల్స్ రూపంలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆమ్లా హెయిర్ ఆయిల్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. గ్రే హెయిర్ రాకుండా నెక్స్ట్ బాగా మీకు సహజ సిద్ధంగా ఉన్న హెయిర్ రంగు కోల్పోకుండా ఆమ్లా ఆయిల్స్ దాని యొక్క ప్రిపరేషన్స్లో యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా కంపల్సరీ ఉసిరి పచ్చడి మీకు హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమ్లా మీకు ఎన్నో ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూజ్ చేస్తున్నారు. కానీ తీపి ఉసిరి అనేది సర్వసాధారణంగా మనం ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు ఇది తినడానికి. సో ఇది చాలా పెద్ద సైజు కూడా వస్తుంది. చిన్న సైజు కాకుండా మీకు మన ఇది 1 రూపీ కాయిన్ ఎంత పెద్ద సైజు ఉంటుందో ఆ సైజులో మనం దీని యొక్క ఫ్రూట్ చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా బాగా మొక్క నుంచి చాలా ఈజీగా మీకు డిటాచ్ అయ్యే ఫ్రూట్ ఆమ్లా ఫ్రూట్. అంటే మీరు మొక్కనే గట్టిగా మీరు షేక్ చేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క ఫ్రూట్స్ కింద పడిపోతాయి. ఒక్కసారి మీరు కింద పడితే చాలా ఈజీగా పెరిషబుల్ అంటే మీకు ఫ్రూట్ యొక్క నాజుకుతనాన్ని కోల్పోయే ఏకైక ఫ్రూట్ ఈ ఆమ్లా ఫ్రూట్ ఒక్కసారి మనకి భూమి మీద పడి డ్యామేజ్ అవుతే అది నెక్రోసిస్ లాగా పాడైపోద్ది. సో అందువల్ల దుప్పటేసి మనం దాన్ని స్టెమ్ని షేక్ చేస్తే అద్భుతంగా మీకు మనకి కొంతకాలం నిలవ ఉండే అవకాశాలు ఉంటాయి. ఆమ్లా రాసి ఉసిరి కూడా ఇదే విధంగా మీకు కుషనింగ్ ఎఫెక్ట్ భూమి మీద పడితే అది డ్యామేజ్ అయిపోయి అది ఫ్రూట్ పాడైపోద్ది. మనం చేసే పచ్చడి కూడా మీకు ఫంగస్ కానీ లేదా మీకు బాగా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీకు క్లాత్ పెట్టి మీకు ఈ ప్లాంట్ని బాగా ఊపితే మీకు అద్భుతంగా ఈ ఫ్రూట్స్ కుషనింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు క్లాత్లో కలెక్ట్ అవుతాయి. సో దాని నుంచి నెంబర్ ఆఫ్ రెసిపీస్ మనం చేసుకోవచ్చు. అందులో పిక్క తీసేసి కొంతమంది చేస్తారు, విత్ సీడ్ కూడా చేస్తారు. అది బ్లాకిష్గా ఉంటుంది. బ్లాకిష్ పికిల్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ రిచ్ ఆఫ్ ఆక్సిజన్. అది ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. సో మంచి మన బ్లడ్లో ఆర్బీసీ నెక్స్ట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ మనకి బాగా పెరగాలంటే ఈ ఉసిరి జాతికి సంబంధించిన పికిల్స్ ఆయిల్ తక్కువగా వేసుకుని మనం తీసుకుంటే అద్భుతంగా మనకి లెవెల్స్ పెరుగుతాయి. సో చాలా డెలికేట్ స్టెమ్ దీన్ని. ఇప్పుడు మన ఇది కార్తీక మాసంలో ఇది రాసి ఉసిరి చెట్టు కింద మీకు మనం వనభోజనాలు ఇది నిర్వహిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం. సో ఎంతో మీకు విష్ణుమూర్తి యొక్క
ఇది ఆవాహన ఈ కార్తీక మాసంలో మీకు లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క ఆవాహన ఈ రాశి ఉసిరి చెట్టు మీదుగా మీకు ఆవాహన అవుతుందని మనం పురాణాల్లో మనం చదివాం. నెక్స్ట్ గురువర్యులు హితబోధ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో కార్తీక మాసం సోమవారం మీకు ఈ రాశి ఉసిరి చెట్టు కింద మీకు వనభోజనాలు నిర్వహించి శాకాహారంతో అద్భుతంగా మీకు చేసుకుంటారు. సో మీకు పికాక్ యొక్క ఈ ఫెదర్స్ ఏ విధంగా ఉంటాయో రాశి ఉసిరి చెట్టు యొక్క ఈ లీవ్స్ యొక్క అమరిక కూడా అదే విధంగా ఉండటం విశేషం. మీరు ఏరియల్ వ్యూ చూడండి, మీకు పికాక్ యొక్క ఫెదర్స్ ఏ విధంగా వింధ్యామరుల కింద మీకు విస్తరించి ఉంటాయో అదేవిధంగా ఈ రాశి ఉసిరి చెట్టు యొక్క లీవ్స్ కూడా చాలా చిన్న చిన్న లీవ్స్ కింద ఉండి మీకు బాగా పెక్యులియర్గా వెరీ కాంటెంపరీగా మీకు ఒక అంబ్రెల్లా కింద మీకు కనిపిస్తుంది ఈ రాశి ఉసిరి యొక్క చెట్టు. నెక్స్ట్ ఆ ఉసిరి చెట్టు మీకు కాడ నుంచి మనకి స్కేల్స్ విడుదల చేస్తుంది. పాము ఏ విధంగా కుబుసాన్ని మీకు స్కేల్స్ని మీకు ఏది విడుదల చేస్తుందో అదేవిధంగా రాశి ఉసిరి యొక్క స్టెమ్ నుంచి మనకి బార్క్ పల్చగా మీకు బార్క్ విడుదల అవుతుంది. మనం చూస్తాం యూకలిప్టస్ చెట్టు ఇది మన యూకలిప్టస్ చెట్టు మనం అధిరోహించడం చాలా అసాధ్యం. ఎందుకంటే అది వెరీ స్లిప్పరీ, మనకి ఫ్రిక్షన్ ఫ్రీ, మనం అలా పట్టుకుందామన్నా జారిపోతాం. సో దానికి స్కేల్స్ జామకి ఏ విధంగా అయితే మీకు స్కేల్ చర్మం విడుదల చేస్తుందో ఒక కుబుసం కింద, అదేవిధంగా ఈ రాశి ఉసిరి చెట్టు కూడా మీకు బార్క్ అనేది ఒక ఉల్లి పొర కింద మీకు విడుదల చేయటం విశేషం. సో ఇది కూడా మీకు స్లిప్పరీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. డెలికేట్ స్టెమ్స్ ఉంటాయి ఉసిరిలో, ఎందుకంటే మంచి ఆయుర్వేదిక్ సుగుణాలన్నీ మనకి ఫలం రూపంలో అందజేసి అది నిర్జీవం అయ్యే ప్లాంట్స్ మీకు ఈ రాశి ఉసిరి, ఈ తీపి ఉసిరి, మరి ములంకాడ ఇది డ్రమ్ స్టిక్స్ ప్లాంట్ కూడా. ఎందుకంటే అది ఫలంలో మనకి కాయ లేదా ఫలంలో మనకి పుష్కలంగా విటమిన్స్ని సమృద్ధిగా మీకు ఇన్కల్కేట్ చేసి వృక్షం మీకు నిర్జీవం అయ్యే ప్లాంట్స్ ఈ కోవకి చెందిన ప్లాంట్స్. సో అద్భుతంగా మనకి విటమిన్ సి సప్లిమెంటేషను, నెక్స్ట్ మనకి మెటల్స్ మినరల్స్, నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ మనకి ఈ ఫ్రూట్స్ డైలీ ఒక ఫ్రూట్ తీసుకోవటంలో ఎంతో మన బాడీ మంచి ఎనర్జెటిక్గా, మంచి రిజువనేషన్ తోటి, మంచి స్టిమ్యులస్ తోటి, మంచి పెర్ఫెక్ట్గా, ఎటువంటి రుగ్మతలు లేకుండా, ఎటువంటి సీజనల్ డిసీజెస్ లేకుండా, మంచి ఇమ్యూనిటీతోటి మనం రోజంతా మంచి ఏది యాక్టివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ప్రకృతి ఇచ్చిన న్యాచురల్ ఆర్గానిక్ మోడ్లో మనం పెంచే మొక్కలు మంచి అమృత ఫలాల్ని మనకి అందజేస్తాయి. సో కెమికల్స్ లేకుండా మన యొక్క బయోడిగ్రేడబుల్ మనం డిస్పోజ్ చేసే ఈ పీల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏది వెజిటబుల్స్ కానీ గ్రీన్ ఏది బిటర్ గార్డ్, నెక్స్ట్ గ్రూవ్ గార్డ్, నెక్స్ట్ స్నేక్ గార్డ్, నెక్స్ట్ బాటిల్ గార్డ్, నెక్స్ట్ కుకుంబర్, నెక్స్ట్ మస్క్ మిలాన్స్, వీటికి సంబంధించిన ఈ డిస్పోజబుల్ వేస్ట్ అంతా మీరు ఒక మెన్యూర్ కింద తయారు చేసి అదే మొక్కకి ఫీడ్ చేస్తే అద్భుతంగా నువ్వా నేనా అంటూ ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాము ఒక 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 పాము దాని పిల్లల్ని ఏ విధంగా ఎంగల్ఫ్ చేసి అది ఒక పెద్ద పాము కింద అవుతుందో సేమ్ ఇది నిర్జీవంగా ఉన్న మొక్కనే మళ్ళీ మీకు భూమిలో కలిపేసుకునే అద్భుతమైన ప్రక్రియ. ఇది ఇప్పుడు ప్లాంట్ యొక్క డెరివేటివ్స్, లీవ్స్ ఏంటి, స్టెమ్స్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి, రూట్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్రూట్స్ ఏంటి, అన్నీ బయోడిగ్రేడబుల్, మళ్ళీ భూమిలో కలిసిపోవాల్సిందే.
అవే బ్రాంచెస్ కావచ్చు, రూట్స్ కావచ్చు, నెక్స్ట్ లీవ్స్ కావచ్చు, మీకు ఏదే షెడెడ్ లీవ్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అన్నీ మీకు మెన్యూర్ కింద మళ్ళీ మీకు మొక్కకి ఎరువుగా తయారయ్యి అద్భుతంగా మీకు ప్లాంట్ ఆకాశం అంతా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో మనకి సూర్యుడు ఉన్నంత వరకు నిర్విరామంగా నిరాఘాటంగా మనకి ఫలాలని అందజేసి మనకి ఆక్సిజన్ లెవెల్స్ని మీకు శాచురేషన్ పాయింట్ వరకు తీసుకొచ్చి అద్భుతంగా కార్బన్ మోనాక్సైడ్ని, కార్బన్ డయాక్సైడ్ని, ఈథేన్, మీథేన్ అండ్ ఇది మీకు వాయు కాలుష్యాన్ని, నెక్స్ట్ వాహనాల ద్వారా వచ్చే స్పిల్లింగ్ అయ్యే విషపూరితమైన ఈ ఆర్సెనిక్, లెడ్ పాయిజనింగ్ అన్నిటిని మీకు సమూలంగా మీకు అరికట్టే అద్భుతమైన కల్పవృక్షాలు మనకి ఈ భూమి మీద మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో దీని నుంచి నెంబర్ ఆఫ్ పికిల్స్ మనం తయారు చేసుకుని డైలీ మన రెసిపీస్లో మనం వాడుకుంటే మీకు ఎటువంటి రుగ్మతలు లేకుండా మనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం కింద మంచి ఆయుష్మాన్ భవ అంటూ మీకు ఏది చిరంజీవ సుఖీభవ అంటూ మీరు దీర్ఘాయుష్ తోటి మీరు వృద్ధి చెందుతారని నేను ఆశిస్తున్నాను. సో ఉసిరి ఎంతో ఔషధ గుణాలు కలిగిన గని. సో దీన్ని మీరు ప్రతి ఇంట్లోనూ టెర్రస్ మీద పెంచుకోవచ్చు, లేదా మనకి స్పేస్ ఉంటే ఈ ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు పెంచుకుంటే అద్భుతమైన మన ఔషధాలు మీకు అందజేసే అద్భుతమైన గని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV సైనింగ్.